చేస్తే కూడా దేవుడు నిన్ను క్షమిస్తాడు అనే ప్రోత్సాహకరమైన గద్దింపులతో, ప్రేమతో, జాలిగల మనసుతో మనం ప్రవర్తించినప్పుడు ఆత్మల్ని సంపాదించుకుంటాం, క్రీస్తు నామానికి మహిమ తీసుకొని వస్తాం. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మోకరించగలిగితే మోకరించండి, లేకపోతే లేచి నిలబడండి. చివరి ప్రార్థన కొద్ది నిమిషాల్లో ఈ మొదటి సెషన్ ముగిస్తుంది. ప్రాచీన స్వభావాన్ని విడుదలపెట్టి నవీన స్వభావాన్ని ధరించటానికి అపవిత్రతను, అబద్ధములను, లోకాశలను, ధనాశను వదిలి సిలువను ప్రేమించేవారిగా నా కొరకు సిద్ధపరిచిన సింహాసనము నేను పొందాలని ఆశ కలిగి యేసు వైపు చూచేవారికి ఉండడానికి మాకు సహాయం చేయ. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు నీడల వాడు నూతన సృష్టి అన్నావు. అతవి గతించిపోయిన వాటిని మళ్ళీ తగిలించుకోక, కక్కిన దాన్ని తిరిగిన కుక్కలాగా వాటి వైపు మళ్ళీ తిరక్క, మా నోట అబద్ధములు, బూతులు, చెడ్డ మాటలు రాకుండా మా నాలుకను పరిశుద్ధపరిచయ్యా. మా సమాధానాన్ని పాడు చేసే దురాత్మశక్తులను ఎదిరించగలిగిన ప్రార్థన జీవితాలు మాకు దయచేయి. మా గుండెల్లో నుంచి ఉబుకుతున్న దురాలోచనలు జయించి ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు దగ్గర తీసుకుని వచ్చి నీ చిత్తమే చేయుటకు, నీ ఆలోచనలతోనే మేము నింపబడుటకు సహాయం చేయ్యా. మా గుండెల నిండా వాక్యము నింపుకోవడానికి సహాయం చేయ్యా. హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నావు కదా. హృదయం నిండా వాక్యం ఉంటే మా పాట, మా మాట, మా ప్రవర్తన వాక్యానుసారంగా ఉంటుంది కనుక అయ్యా వాక్యాన్ని ప్రేమించేవారిగా చేయయ్యా. తెలిసిన వాక్యమైనా మళ్ళీ 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 చదివి ధ్యానించేవారిగా చేయయ్యా. ప్రతి ఉదయము నీ మాట చదివి నింపుకోవడానికి, ప్రతి సాయంత్రము నీ వాక్యముతో కావలి పెట్టుకోవడానికి సహాయం చేయ. విశ్వాసులు మనం చెప్పుకునే మేము ఎంతసేపు ఏం తిందుమే, తాగుదుమే, ధరించుకొద్దామని లోక విషయాల్లో కాక, ఏం సంపాదించుకొద్దామా, తినుము, తాగుము, సుఖించుమన్నా పిచ్చి ధనవంతుడి వలె కాక, పైనున్న వాటి కొరకు ఆత్రత దయచేయ్యా. శాశ్వతమైన వాటి కొరకు ఆశ దయచేయ్యా. దృశ్యమైనవన్నీ, చూచేవన్నీ అనిత్యములని నిరంతరం ఉండేవి కాదని, అదృశ్యమైనవి పైనున్న పరలోకము, ప్రభువు, దేవుని దూతలు, దేవుని రాజ్యము నిరంతరమైనవి, పైనున్న వాటి మీద మనసు పెట్టుకుంటూ సహాయం చేయాలి. ఈ లోకంలో యాత్రికులం, ప్రయాణికులమని, ఈ లోకంలో నీవు ఇచ్చిన వాటిని వాడుకొని వదిలేయడానికి సహాయం చేయ్యా. వాటి మీద మనసు పెట్టకుండా సహాయం చేయ్యా. వాటికి వస్తు వాహనాలకు, లోకాశలకు నా హృదయంలో చోటివ్వకుండా సహాయం చేయ్యా. మా హృదయాలలో నీవు నివసించు నాయన. నిన్ను ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయ్యా. నీ మాట చొప్పున నడుచుకోవడానికి సహాయం చేయి. నీ వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయి తండ్రి. మా జీవితంలో ఆ జాలిగల మనస్సు, ఆ సహించుకునే మనస్సు, ఆ క్షమించే మనస్సు, ఆ క్రీస్తు ప్రేమతో ప్రేమించే మనసులు మాకు దయచేయ్యా. వాటిని మేము ధరించుకోవడానికి సహాయం చేయ్యా. సత్యాన్ని మా కంఠభూషణంగా పెట్టుకోవడానికి సహాయం చేయి. మా గొంతు దాటి ఒక్క అబద్ధం కూడా బయటికి వెళ్ళకూడదయ్యా. మా తోట అబద్ధములాడు వారు దేవునికి అసహ్యులు అన్నాం. మింకములాడు వారి నాలుకను కోసివేస్తానన్నాం తండ్రి. మా మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండడానికి సహాయం చేయి. అపవాదికి చోటు ఇవ్వకుండా సహాయం చేయ్యా. నీ బిడ్డలమని చెప్పుకుంటూ పరిశుద్ధపరచబడిన జీవితాలతో ఉన్న క్రైస్తవులను బడే వారిని కనికరించు నాయన.
ఇందు నిమిత్తమే కదా రాయబడిన ప్రకారం, మీ నిమిత్తమే కదా దేవుడి నామానికి దూషణ కలుగుతుందని చెప్పబడినట్లుగా ఎంతోమంది మారని హృదయములో మార్పు లేదు క్రైస్తవుల వల్ల. ఈరోజు నిన్ను అనేకులు బాహాటంగా సిలువేస్తున్నారయ్యా. నీ గాయాలు ఎరిగి ఎరిగి రేపుతున్నామయ్యా. మళ్ళీ నిన్ను సిలువేయ వారిగా మేము ఉండకుండా చేయి తండ్రి. మాకు ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చావు. నీవు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఇచ్చావు. నీ రక్తాన్ని మాకు ఇచ్చి మాకు నూతన హృదయం, నూతన స్వభావాన్ని ఇచ్చావు. మమ్మల్ని నడిపించడానికి నీ వాక్యం ఇచ్చావయ్యా. నీ వాక్యములో, దీపములో, వెలుగులో నడవడానికి మాకు సహాయం ఇచ్చావు. మేము తప్పిపోతే మమ్మల్ని సరిదిద్దడానికి, మేము కృంగిపోతే మమ్మల్ని లేవనెత్తడానికి మాకు ఆదరణకర్తనిచ్చావే. పరిశుద్ధాత్ముడు మాకు ఇచ్చినందుకే వందనములయ్యా. మమ్మల్ని అబద్ధములోనికి, మాయలోనికి నడిపించే, సాతానికి లొంగక సర్వ సత్యములోనికి నడిపించే, క్రీస్తు మార్గములోనికి నడిపించే పరిశుద్ధాత్మ ప్రేరేపణలకు లొంగడానికి సహాయం దయచేయి. మా సంఘాలలో ఉజ్జీవం దయచేయము. క్రీస్తు రక్తములో కడగబడిన మేము వర్గభేదాలు, కులభేదాలు లేకుండా, గొప్ప పెద్ద చిన్న అనే వ్యత్యాసాలకు చోటు ఇవ్వకుండా, ఎవడు గొప్పవాడై ఉంటాడో వాడు పరిచారకుడిగా ఉండమన్నావు కదా. అట్టి పరిచర్య చేసే మనసును మాకు దయచేయి. లాభం కోసం కాక ప్రేమతో పరిచర్య చేసే మనసు మాకు దయచేయి. మమ్మల్ని ఏర్పరచుకున్నావు కదయ్యా. మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దుకున్నావు కదయ్యా. నీ ప్రజలుగా చేసుకున్నావు కదయ్యా. మాకెందుకయ్యా ఇంకా పాత గుణాలు, పాత బుద్ధులు, పాత స్వభావాలు, పాత జీవితం? వాటిని పాతి పెట్టడానికి సహాయం చేయి. వాటిని చంపివేయడానికి సహాయం చేయ. నేను జీవిస్తం లేదు, నేను చచ్చిపోయాను సెలవులో ఎప్పుడో. క్రీస్తే నాలో జీవిస్తున్నాడన్న వైరాగ్యంతో బతకడానికి సహాయం చేయి. నీ చేతులతో నేను అపవిత్రతమైన కార్యాలు చేయలేను. ఈ నోటిని నా ఇష్టం వచ్చినట్టు నేను వాడలేను. నా నోటిని క్రీస్తును ఘనపరచడానికి వాడతానని తీర్మానించుకోవడానికి సహాయం చేయి. సంగీతములతో, పద్యములతో ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవడానికి, ఒకరికి హెచ్చరించుకోవడానికి, ఒకరికొకరు బోధించుకోవడానికి, చర్చిలో కాసేపు రాగాలు కాక మా ఇంటి నిండా రాగాలే, ఆనందమే, సంగీతమే, వాక్యమే ఉండడానికి సహాయం చేయ. అటువంటి ఆశీర్వదించబడిన కుటుంబాలు మాకు దయచేయి నాయన. ఎక్కడ కక్షలు, భేదాలు, విమతములు ఉంటాయో అక్కడ దుష్టుడు ఉంటాడని, ఎక్కడ అబద్ధములు, మోసములు, అన్యాయములు ఉంటాయో అక్కడ సాతాను కార్యాలు జరుగుతున్నామని గుర్తించి వాటికి చోటివ్వకుండా సహాయం చేయండి. కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టమన్న మాట ప్రకారం ప్రతి చిన్నదానికి లోక సంబంధమైన కోపంతో మేము ప్రవర్తించక దైవ కోపమునైనా కలిగి జీవించడానికి, కోపం మీద కోప్పడటానికి మాకు సహాయం చేయ. పాపము చేసే కోపానికి మేము గురవ్వకుండా సహాయం చేయండి. ఈ రాత్రి మా మధ్యకు రమ్ము తండ్రి. మా హృదయాలలో విన్న వాక్యము క్రియ జరగడానికి సహాయం చేయండి. మా సమాధానాన్ని పాడు చేసేది ఏదైనా సరే అది ఎదిరించుటకు నీ సమాధానము మా మనస్సుల్లో కావలి ఉండనట్లుగా తండ్రి, ఎల్లప్పుడూ నీతో సంబంధం కలిగి ఉండడానికి, నీతో ఛార్జ్ అవ్వడానికి, నీతో ఏకీభవించడానికి మాకు సహాయం దయచు. ఈరోజు లైవ్లో, జూమ్లో మాతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడావని నమ్ముతున్నాం. మా కుటుంబాల్లో శాంతి, సమాధానాలు దయచు. మా సంఘాల్లో ప్రేమ, ఆశీర్వాదము, సంగీత నాదములతో నిన్ను స్తుతించే భాగ్యము అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. లైవ్లో చూస్తున్న వాళ్ళందరికీ వందనాలండి. మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారో మీ పేరు, ఊరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం అయితే రేపు 27వ తారీఖు